నేను నీతో ఉండగలనా అనే ప్రశ్న ఉంటుంది. అందుకే జంతువులతో పాటు మనిషి కూడా సెక్స్ చేస్తాడు. కానీ ప్రేమలో ఎక్కువగా బాధపడేది కేవలం మనిషి మాత్రమే. సో ఇప్పుడు ఆ బాధ ఎందుకు వస్తుంది? ఆర్థర్ షోపెనర్ ఏం చెప్పాడంటే, ప్రేమ అనేది స్పీసీస్ మోసం, రీప్రొడక్షన్ కోసం బ్రెయిన్ వేసిన ఒక ట్రాప్ అన్నాడు. అలాగే ఎరిక్ ఫ్రామ్ అనే ఒక జర్మన్ సైకాలజిస్ట్, లవ్ అనేది ఒక ఫీలింగ్ కాదు, అదొక స్కిల్ అన్నాడు. ఇక నీషే, ప్రేమలో కూడా పవర్ గేమ్ దాగి ఉంది, అందుకే ఈ కొట్లాట అన్నాడు. ఇక్కడ వీళ్ళు ముగ్గురు చెప్పింది నిజమే. అంటే లవ్ అనేది కేవలం ఒకే విషయం కాదు, అది 3 పొరలు కలిసిన వ్యవస్థ. ఆ వ్యవస్థ బయాలజీతో, సైకలాజికల్ నీడ్తో, అర్థం కోసం చేసే ప్రయత్నంతో ముడిపడి ఉంది. అందుకే చాలామంది అనుకునే లవ్ నిజమైన లవ్ కాదు. వాళ్ళ లవ్ లోన్లీనెస్కి ఒక మెడిసిన్, ఇన్సెక్యూరిటీకి ఒక ప్లాస్టర్, సెక్సువల్ నీడ్కి ఒక జస్టిఫికేషన్.